ప్రార్థనలను పాల్గొని నుదుటిపై దృష్టించి తనని నేను తన్నయత్వాన్ని నేను తనువుకు తన్నయత్వాన్ని ప్రసాదించింది నేను తనువులో శాశ్వతాంశాన్ని శాశ్వతత్వాన్ని మేల్కొల్పే చెడు సమాచారాన్ని క్షయాన్ని నేనే అక్షయాన్ని నేనే పంచతంత్రను నేనే పంచామృతాన్ని నేనే కాలభైరవుని నేనే కాలాతీతుని నేనే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని తదాస్తు. ఓకే మాస్టర్స్, అలాగే ఉండండి. ఫస్ట్ అఫర్మేషన్. I am Christ consciousness realized. దైవంగా నూతన శకానికి నాంది పలుకుతున్నాను. నేను మానవత్వాన్ని ప్రక్షాళన గావించి దైవంగా నూతన శకానికి నాంది పలుకుతున్నాను. వైటల్ ఎనర్జీ నేను స్వయము శక్తితో విరాజిల్లుతున్నాను. నేను ప్రతి అణువును దైవశక్తిని విస్తరిస్తున్నాను. అనంత దూరాలను అందుకున్నాను. నా నిజతత్వం అణువు కంటే సూక్ష్మంగా బ్రహ్మాండం నా సహజ గుణం, నా స్వంతం. సాక్షాత్తు స్వయంభు స్వరూపాన్ని నేను దివ్య మేధస్సును దివ్య తేజస్సుగా కలిగి ఉన్నాను. దేహమాధ్యమంలో ప్రతి క్షణం జీవించే ఉన్న తండ్రి స్వరూపాన్ని సాక్షాత్తు నేనే. ధరించేవాడు తనయుడు ధరింపచేసే సాక్షాత్తు నేనే. తదాస్తు.
మూడు ఉన్నాయి సార్, ఇంకా రెండు ఉన్నాయి. ఇంకొక రెండు అంటే ఇంత జ్ఞానంతో ఇద్దరు జీవితాలు పరిణమిస్తుందంటే ఆ స్త్రీ శక్తి ఎప్పుడు కూడా ఉన్నతమైన జ్ఞానం నుంచి ఆవిర్భవించబడిందని మనకి అది తెలియజేస్తుంది. అంటే తను ఎప్పుడు అద్భుతంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పురుషుడి యొక్క పరమాత్ముడు తాను చైతన్యాన్ని విస్తరించాలి, బాధ్యతను బోధించాలి, తనని ముందు తీసుకెళ్ళాలి. కానీ ఆ శక్తి అనేది ఇప్పుడు కూడా మనకు గుర్తించగలదు. అది గుర్తించే జ్ఞానం మనకి పురుషుడికి వాళ్ళు ఆ జ్ఞానం మనలో మనకి చెప్పాలి. ఈ అనుష్ఠానం జరిగిస్తారు. ఈ జ్ఞానం కరెక్ట్గా అనుష్ఠానం జరిగిందంటే వాళ్ళ బాంధవ్యం అన్ని రకాల షేడింగ్స్ ఉన్నా సరే ఆ ప్రయాణం అనేది ఎప్పుడు కూడా సమర్థవంతంగా ఉంటుంది. అది మనకి ఇది బోధిస్తుంది. ఇప్పుడు మనం రెండవ దానికి మనం 8 నుంచి ఈ మొదటి క్లాస్ ఎడమ చేతి హృదయ స్థానంలో ఉంచుకోండి, కుడి చేతి I am awakened స్వయంభూని అయిన నేను ఇచ్చ జాగృతితో కొనసాగుతున్నాను. I am enlightened నేను దివ్య జ్ఞాన ప్రకాశ స్వరూపాన్ని బ్రహ్మయజ్ఞమే enlightened నేను ఆత్మానంద స్వరూపాన్ని My consciousness is expanded. నా జీవిత చైతన్యం అనంతంగా విస్తరించి ఉన్నది. తత్వము ప్లస్ అనుభవము is equal to సత్యము. I am unlimited mind. నేను అపరిమితమైన మేధస్సుని కలిగి ఉన్నాను. తదాస్తు. 12th affirmation. My brain is open. నా మస్తిష్క సామర్థ్యం అపారం. అతీంద్రియ జ్ఞానం మానవ సహజం. బ్రహ్మ జ్ఞాన విద్యలో మస్తిష్కం బ్రహ్మ కమలంలా వికాసిస్తుంది. I am one with all life. సర్వస్వంలో జీవితంగా ఉన్న పరమాత్ముడిని నేనే. నా జీవితం అంతటిలో ఆ తండ్రి తత్వం కొనసాగుతూనే ఉంది. భిన్నత్వంలో ఉన్న ఏకత్వ మాధుర్యాన్ని పరమాత్ముడిగా
ఎరుకే స్వయంభూ స్వరూపం అంటే ఆనంద స్వరూపం భగవంతుడంటేనే ఆనంద స్వరూపం నాలో ప్రతి అణువు ఆనంద స్వరూపమే ఆనంద మార్గమే జీవితాశయం ఓ తదాస్తు క్లాప్స్ కొడదాం. సో ఈ విధంగా మనం రెండవ ముడిని పూర్తి చేసి ఇంకా కాస్త లోతుకు వెళ్తే దీంట్లో ఆనందము ప్రేమ ఇంకా కరెక్ట్గా మాస్టర్ మరి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాడు కరెక్ట్గా మస్తకాలయం అంటే నిరంతరంగా వింటూ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ప్రింటెడ్ చేస్తున్నామో మనలో ఆ ట్రైనింగ్ పవర్ అనేది తీవ్రంగా జరుగుతుంది. అందుకే దీన్ని మనస్ఫూర్తిగా తదాసు చెప్తున్న దేవతలకి ఆ కళ్యాణం స్వీకరిస్తున్న దేవుళ్ళకి మనం కృతజ్ఞత తెలియదు. ఇంకొక ఆ చివరి ముడిలో మనం ప్రయాణించాలి. 15th affirmation. I am love. సాక్షాత్తు దైవాన్ని అయిన నేను ప్రేమ స్వరూపాన్ని నా స్వస్వరూపమే ప్రేమ స్వరూపం affirmation. I see the God in all people and all things. సర్వులు సమానులే ప్రతి శరీరము దివ్య క్షేత్రమే ప్రతి అణువు అనంత స్వరూపమే ఓ I love unconditionally myself and others. నా దివ్య ప్రేమ అనంతం శాశ్వతం. ఓ నేను సర్వ సమర్థతను పోషిస్తున్నాను. నా జీవితం అర్థవంతం. నా దేహమే దేవాలయం అంటే తండ్రి తత్వానికి మూలం.
దర్శిస్తున్నాను దర్శిస్తున్నాను అని అర్థం. అని అర్థం. తదాస్తు తదాస్తు తదాస్తు. ఓకే మాస్టర్స్, వాళ్ళ కోసం క్లాస్ అంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని ప్రవేశపెట్టామో ఇప్పుడు వాళ్ళని పరిచయం చేసే విధానం మిర్రర్ కాన్షియస్ జీవితకాలం అంటే సహధర్మచారి అంటారు. రైట్ పార్ట్నర్షిప్ అంటారు మాస్టర్. ఒక రైట్ పార్ట్నర్షిప్ని ఎంచుకున్నామంటే ఆ ప్రయాణం అంటే ఆధ్యాత్మిక పరిణితికి మనకు ఉపయోగపడదు, తాను ఉపయోగపడదు. అంటే మంచి చెడు అంటే ద్వైతం పూర్తిగా తాను దర్శిస్తున్నట్టే అది తనలో ఉంది. మంచి చెడు కోణం, గెలుపు ఓటమి కోణం అన్ని తనలో ఉన్నాయంటే తనలో ఉంది, తనలో ఉన్నాయంటే తనలో ఉంది. ఇది జ్ఞానంతో ఇద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ రివ్యూ చేసుకుంటూ ఆ జ్ఞాన పరిణితి పెంచుకుంటూ మస్తకాలను ఉద్ధరించుకోవడం కోసమే ఉద్భవించలే ఈ కళ్యాణ ఘట్టం. ఇది ఎప్పుడైతే ఇంత మాధుర్యంతో ఉన్న వాళ్ళ ప్రపంచంలోకి ఎన్నో సోర్స్ రావడం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహనీయుల ప్రపంచం అరుదుగా దొరుకుతుంది. బహుశా ఇటువంటి కార్యక్రమాన్ని చూస్తున్న ఆ మహనీయుల జరగము ఇది జరగాలి. సో ఎగ్జాక్ట్గా మనకి రైట్ పార్ట్ అంటే ఎగ్జాక్ట్గా మనకి మిర్రర్ కాన్షియస్ అంటే వాడలు మిర్రర్ కాన్షియస్. ఈ విషయంలో అర్థమవుతున్న కొద్ది దేశం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అండర్స్టాండింగ్ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఏదైనా సరే ఆ గుర్తుగా వాళ్ళ మధ్యలోనే దాన్ని రివీల్ చేసుకుంటుంది. ఇలా జ్ఞానం యొక్క పరిస్థితి కాబట్టి ఆ సమస్యని గడప దాటలేకుండా చూసుకునే పరిధి వాటిలో దీని వెనక కూడా అనుకుంటున్నారు. ఓకే మాస్టర్స్, మీరేం చేస్తారంటే కాస్త దగ్గర కూర్చొని మీ చేయిని ఆ బంగారం మీద పెట్టేసి మీరు ఒకసారి గమనించండి. కాస్త దగ్గర మీరు కుడి చేయిని మేడం మీరు ఎడం చేయిని సార్ మీద పెట్టండి. ఇది చేయండి, ఈజీగా ఉంటుంది కదా. మీరు కూడా చూడండి. అంటే ఈ జ్ఞానానికి కమిట్మెంట్ ఉండాలి, ఒక అగ్రిమెంట్ ఉండాలి. జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. మీరిద్దరు చెప్పండమ్మా. నేను నా జీవితాన్ని ఈ దివ్య జ్ఞానంతో నా పాత్రతో సదా స్వీకరిస్తూ ఆధ్యాత్మిక పరిధిలో ఉన్నత శిఖరాలు అందుకుంటానని ప్రమాణం తెలియజేస్తున్నాను. ఏది ఎలా ఉన్నా అన్ని అలాగే ఉన్నా ఆనందం అనే దివ్య ఘట్టాన్ని గడప దాటనివ్వనని ప్రమాణం తెలియజేస్తున్నాను. ఈ పరిణితి నా ముందు తరాలకు, నా భవిష్యత్ తరాలకు అందిస్తానని మాట ఇస్తున్నాను. తదాస్తు, విజయస్తు, జ్ఞాన ప్రాప్తి. ఒకసారి అలాగే మీరు ఆ మస్తకాలయం ఒకసారి తీర్చండి.
మీరు ఆ మెడిటేషన్ చేసి మీరు కొంచెం అలా ఉంచండి. మీకు ఇప్పుడు తలంబ్రాలు నక్షత్రాలు ఎవరెవరు ఎక్కడ ఉన్నా వాళ్ళకి చూడండి అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ మనసులో శాశ్వతత్వాన్ని అనంతతత్వాన్ని అనుకుంటూ వాళ్ళకి ఈ యాక్షన్ జరిగింది. సో ఇద్దరి మీద కొద్ది కొద్ది వేసేసి మీరు కూడా లక్ష్మీనారాయణ ఆ భావనలో ఉండండి. స్మైల్. ఆత్మజ్ఞాన సిద్ధిరస్తు అమరత్వం సిద్ధి బాగా మాస్టర్ వస్తే బాగా పాడతారు. మాస్టర్ అబ్బాయి ఇంకేమైనా పాట పాడమంటున్నారా? ఇంకా వేస్తారా మీరు మాస్టర్ ఇవి ఎవరిది కాదు అన్న ఉన్నాయా మాస్టర్ ఉన్నాయా అందరికీ శివ जय श्री राम जय श्री सीताराम महाराज की जय जय श्री सीताराम महाराज की जय जय श्री सीताराम सीताराम శ్రీరామ తత్వ దర్శనం కుటుంబానికి జై శ్రీరామ తత్వ దర్శనం కుటుంబానికి జై జై శ్రీ సీతారాం జై శ్రీ సీతారాం అమ్మ బాగా అమ్మ